బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్నించటం నేరమా, నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం పాపమా? జరిగినదేంటో తెలుసుకోవడం, నిజాన్ని వెలికి తీయడం మీడియా పని. కానీ ఆ పని చేసే ప్రయత్నం చేసినందుకు బిగ్ టీవీ ప్రతినిధిపై దాడికి దిగారు కాకీలు. తమ జులుం ప్రదర్శిస్తూ రిపోర్టర్పై దాడి చేసి కెమెరాను లాక్కున్నారు. బోరబండలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధుల బృందం వెళ్లింది. దాడి విజువల్స్, అసలు దాడి వెనుక కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ వారంతా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారని తెలుసుకుని అసలు జరిగిందేంటో వెలికి తీసే పనిలో పడింది మీడియా. దీంతో బాధితులను అప్రోచ్ అయింది. వారి వర్షన్ ఏంటో తెలుసుకుని ప్రసారం చేసింది. అయితే ఇది నిజమా కాదా, పోలీసుల విచారణలో ఏం తేలింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఎస్ఆర్ నగర్ సిఐను సంప్రదించింది. కానీ ఇంతలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏసీపీ వెంకటేశ్వరరావు. కారు దిగడంతోనే మీడియా ప్రతినిధి కెమెరామ్యాన్ పై విరుచుకుపడ్డారు. కెమెరా లోగో లాక్కున్నారు. రిపోర్టర్ను తోసుకుంటూ పోలీస్ స్టేషన్లోకి ఈడ్చుకెళ్లారు. కేసు వివరాలేంటో చెప్పాలని ప్రశ్నించిన పాపానికి తాగి న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ దుర్భాషలాడారు. జర్నలిస్ట్ సైదులపై ఏసీపీ దాడి చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించారు. రిపోర్టర్ మీద దాడి చేయడం దారుణమన్నారు. ఇది ఖచ్చితంగా మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని తెలిపారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా వాళ్లు వారి విధులు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్నించటం నేరమా, నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం పాపమా? జరిగినదేంటో తెలుసుకోవడం, నిజాన్ని వెలికి తీయడం మీడియా పని. కానీ ఆ పని చేసే ప్రయత్నం చేసినందుకు బిగ్ టీవీ ప్రతినిధిపై దాడికి దిగారు కాకీలు. తమ జులుం ప్రదర్శిస్తూ రిపోర్టర్పై దాడి చేసి కెమెరాను లాక్కున్నారు. బోరబండలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధుల బృందం వెళ్లింది. దాడి విజువల్స్, అసలు దాడి వెనుక కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ వారంతా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారని తెలుసుకుని అసలు జరిగిందేంటో వెలికి తీసే పనిలో పడింది మీడియా. దీంతో బాధితులను అప్రోచ్ అయింది. వారి వర్షన్ ఏంటో తెలుసుకుని ప్రసారం చేసింది. అయితే ఇది నిజమా కాదా, పోలీసుల విచారణలో ఏం తేలింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఎస్ఆర్ నగర్ సిఐను సంప్రదించింది. కానీ ఇంతలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏసీపీ వెంకటేశ్వరరావు. కారు దిగడంతోనే మీడియా ప్రతినిధి కెమెరామాన్ పై విరుచుకుపడ్డారు. కెమెరా లోగో లాక్కున్నారు. రిపోర్టర్ను తోసుకుంటూ పోలీస్ స్టేషన్లోకి ఈడ్చుకెళ్లారు. కేసు వివరాలేంటో చెప్పాలని ప్రశ్నించిన పాపానికి తాగి న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ దుర్భాషలాడారు. జర్నలిస్ట్ సైదులపై ఏసీపీ దాడి చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించారు. రిపోర్టర్ మీద దాడి చేయడం దారుణమన్నారు. ఇది ఖచ్చితంగా మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని తెలిపారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా వాళ్లు వారి విధులు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.